హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అయినా SI అయినా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఎక్కితే మన పోలీస్ కానిస్టేబుల్ జాబ్ని క్లియర్ చేయొచ్చు అనే వాటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ పోలీస్ బుక్ లిస్ట్ చెప్పడం జరిగింది, పేపర్స్ గురించి చెప్పడం జరిగింది, తర్వాత సంథింగ్ ఈవెంట్స్ గురించి కూడా నేను బ్రీఫ్గా ఐడియా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వీడియోలో భాగంగా మొత్తం ప్రాసెస్ ఏంటి, ప్రిలిమ్సా మెయిన్స్ ఏమేమి ప్రాసెస్ ఉంటుందో ఎలా కండక్ట్ చేస్తారు, ఒక చిన్న బ్రీఫ్గా ఒక 2 to 5 minutesలో ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చిందనుకో, ఈరోజు నుంచి ఒక 20 days అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వేస్తాం, తర్వాత క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఒక 20-25 days గ్యాప్ తర్వాత బోర్డు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అన్నది అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది. SI కన్నా కానిస్టేబుల్ కన్నా సేమ్ ప్యాటర్న్, ఇదే ప్రాసెస్. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనకు పలానా ట్రైనింగ్స్ అంటే పలానా డేట్ రోజు ఎగ్జామ్ ప్రిలిమ్స్ పెట్టడం జరుగుద్ది. స్టేట్ వైజ్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక 10 daysకి మనకు స్కోర్ కార్డు వచ్చి రిజల్ట్ అన్నది క్వాలిఫైయా పాస్ అన్నది ఇవ్వడం జరుగుద్ది. మార్క్స్తో సహా స్కోర్ కార్డు ఇచ్చేస్తారు. తర్వాత ఒక 1 month or 1.5 months తర్వాత మనకు ఈవెంట్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, 1600 ఉంటుంది, 100 meters ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ మనం వేయాల్సి ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్లో 1600 కంపల్సరీ వేసి లాంగ్ జంప్ కానీ 100 meters కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసినా 2 ఈవెంట్స్ క్వాలిఫై అయినా మనం క్వాలిఫై అయినట్లే. అక్కడ అయిపోయిన తర్వాత మరి మెయిన్స్కి ఒక 20 to 25 days మాత్రమే ఇస్తారు, ఎక్కువ టైం ఇవ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్కి ఈవెంట్స్కి ఉన్నంత గ్యాపు మెయిన్స్కి ఈవెంట్స్కి ఉండదు, ఎందుకంటే అది టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ మెయిన్స్ ఎలా ఉంటుందంటే, నీకు ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ రాస్తున్నట్లయితే పేపర్ ఓన్లీ ఒకే పేపర్ ఉంటుంది, 10 to 1 వరకు రాయాల్సి ఉంటుంది. అదే SIకి అయితే తప్ప ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది, మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది. అది 2 days ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక 1 month ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చూసుకొని బోర్డు మనకు రిజల్ట్ అవుట్కమ్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 2 months మీకు పలానా క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్కి ఓవరాల్ స్టేట్ వైజ్ అందరికీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక 25 days 1 month తర్వాత పిలుస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా వెళ్ళాల్సి ఉంటుందంటే, 3 అథెంటికేషన్ ఫామ్స్ చేయించుకొని 3 మీద ఫోటో కనిపించేసి అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇస్తే, ఒకటి మెడికల్ చేస్తారు, ఒకటి SB రిపోర్ట్ తీసుకొని వచ్చేసి ఒక ట్రైనింగ్ సెంటర్కి మనం వెళ్ళడం జరుగుతుంది. 3 అథెంటికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఇచ్చేస్తాం. అది మెయిన్స్లో మన జాబ్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఫర్దర్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ జరుగుతుంది. మెడికల్ అన్నది అంత హార్డ్ గేమ్ ఉండదు. మెడికల్ ఈజ్ ద జస్ట్ లైక్ ఏ క్వాలిఫై అన్నట్లే ఈజీగా ఫిట్ అవుతారు. మెడికల్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆర్మీ GD మెడికల్ లాగా చాలా కష్టంగా ఉండదు, కొద్దిగా ఈజీగానే ఉంటుంది. సో మెడికల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా SB ఎంక్వైరీ ఉంటుంది. SB ఎంక్వైరీ అంటే మన పోలీస్ కేసులు ఎన్ని ఉన్నాయి, మన మీద ఎటువంటి ఏమైనా మనము మావోయిస్టులకు ఏమైనా రిలేటెడ్ ఉన్నామా, టెర్రరిస్టులకు ఏమైనా రిలేటెడ్ ఉన్నామా, మన మీద సివిల్ కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసులు ఉన్నాయా, మన ఊర్లో గుడ్ విల్ ఎలా ఉంది, మన ఇంటి పక్కల వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది, మన స్కూల్లో సర్టిఫికేట్ గుడ్ క్యారెక్టరా బ్యాడ్ క్యారెక్టరా, తర్వాత పోలీస్ స్టేషన్లో క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఎలా ఉంది అని చెప్పి ఇదంతా SB ఎంక్వైరీ వాళ్ళు చేస్తారు. SB ఎంక్వైరీ కూడా అంత ప్రాసెస్ ఏం తలనొప్పి ఏమి ఉండదు, వాళ్ళే క్లియర్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. బట్ మీరు మేజర్గా ఎక్కడన్నా కేసులు ఎదుర్కొంటే తప్ప మిగిలిన అన్ని ప్రాసెస్ మీకు ఈజీగా అది SB రిపోర్ట్ ఎంక్వైరీ అయిపోతుంది. SB ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మీరు 99.99 కాదు 100% జాబ్లోకి వెళ్ళిపోయినట్లే. నెక్స్ట్ ఫర్దర్గా ట్రైనింగ్ సెంటర్కి అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్కి అలాట్మెంట్ చేసే కన్నా ముందు ఒక 1 week మీకు డేట్ ఇస్తారు, SP ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి అని. SP ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత మీకు ఒక పర్టికులర్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. పలానా ట్రైనింగ్ ఉంటుంది, మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అని. ఆ రిపోర్టింగ్కి ఒక కిట్ ఇస్తారు. మీరు ట్రైనింగ్కి వెళ్ళి ఒక రోజు ముందు కిట్ ఇస్తారు. ఆ కిట్ ఇచ్చిన తర్వాత ఆ కిట్ అలాగే తీసుకెళ్ళి బస్సు ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్సులో వెళ్ళి మీరు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఫర్దర్గా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఒక 3 monthsకి ఒకసారి హాలిడేస్ ఉంటాయి.
మరి ఒక 3 మంత్స్ తర్వాత హాలిడేస్, 6 మంత్స్ తర్వాత ఒక 9 మంత్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పిఓపి ఉంటుంది. పిఓపి అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసి మీకు డ్యూటీ అన్నది అలాట్మెంట్ చేస్తారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు శాలరీకి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ నుంచి మీరు డ్యూటీలో ఫర్దర్గా వెళ్ళిపోతారు. ఇది ఓవరాల్గా ఏపీ పోలీస్ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఇటువంటి ప్రాసెస్ క్లియర్ చేసుకొని మీరు జాబ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పోలీస్ డౌట్లు ఏమున్నా సరే నన్ను అడగవచ్చు. నేను ఏ విధమైన సొల్యూషన్స్ అయినా సరే మీకు ఇమీడియట్లీ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.